జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసొస్తున్నాను గుర్తుపెట్టుకో అంటూ మీడియా ముందు చెప్తున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ ఈ మధ్య క్యామియోస్ చూస్తున్నారు. ముఖ్యంగా 'కల్కి' సినిమాలో ఆయన చేసినటువంటి క్యామియో అద్దిరిపోయిందసల. మరి కేవలం ఫస్ట్ పార్ట్‌లో ఒక 10 నిమిషాల రోల్‌కి పరిమితమయ్యారు. ఇక ముందుంది ఆట మొదలు పెడదాం అంటున్నాడు మన కమల్ హాసన్. అంతేకాకుండా కేవలం 'కల్కి' సినిమాలోనే కాదు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఆయన నటించబోతున్నారట. అవును. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి భారీ నెగెటివ్ రోల్‌లో అయితే ఆయన రాబోతున్నట్టుగా సమాచారం. సో, అది ఎప్పుడు ఎవరి దర్శకత్వంలో అనేది తెలియాలి. ఎందుకంటే 'కొరటాల శివ' సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం 2 నెలల్లోనే సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అంతా కూడా ముగించేసి సినిమాని రిలీజ్ చేయాలి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ 'తారక్‌తో' కలిసి నటిస్తున్నారట. ఒక్కరేమంటే విశ్వనటుడు. మరి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే వయసు తక్కువ గాని ఆయన్ని కూడా ఆ కేటగిరీలోనే చెప్పొచ్చు. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించేసేటువంటి అద్భుతమైన మరి పనితనం ఉన్నటువంటి వ్యక్తి. అది నటనైనా, డాన్స్ అయినా, డైలాగులైనా ఏదైనా సరే ఎన్టీఆర్‌తో చేయలేనిదంటూ ఏమీ లేదు. అలా కమల్ హాసన్‌తో కూడా సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి వాళ్ళు ఒకరికొకరు ఆపోజిట్‌లో నిలిస్తే ఇంకా స్క్రీన్ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఇప్పుడు కమల్ హాసన్ అయితే లేటెస్ట్‌గా తన 'భారతీయుడు' సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాయి. సో, పర్వాలేదని పెంచుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి మరి ఎన్టీఆర్‌తో కలిసి వచ్చేటువంటి ఆపర్చునిటీ వచ్చిందని, వాటి గురించి తొందరలోనే అఫీషియల్‌గా చెప్తామంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఇంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలంటూ